మీరన్నట్టే సావిత్రి గారు చాలా అమాయకమైన ఒక పల్లెటూరు నుండి ఏమి తెలియక వచ్చిన ఆవిడ అయ్యారు నిజానికి. ఉమ్. తను ఎంత స్టార్డమ్ వచ్చినా కూడా తను మారలేదు. తను ఎవరినైతే ముందుగా భర్తగా ఊహించుకుందో వాళ్లకు స్టిక్ ఆన్ అయిపోయి ఉంది. ఆ వ్యక్తి కూడా అంతే గౌరవంగా కూడా ఉండుండొచ్చు. ఆ తర్వాత కూడా తను చాలా మందితో రిలేషన్షిప్స్ నడపడము, ఆవిడ మనసు కకావికలం అవ్వడం, దానివల్లే ఆమె బానిస అవ్వడం, చివరికి ప్రాణాలు కోల్పోవడం. అంటే తెలుగు అంటే చిత్రసీమ తెలుగు వాళ్ళందరికీ ఇది ఒక బాధ. అంటే ఇక్కడ ఎవరు పరిస్థితులు ఈమె అంటే ఇద్దరు లవ్ చేసుకోవాలనుకో ఏముంటది ఇప్పుడు ఈ కాలంలో అయితే క్యాస్ట్ ఉమ్, అంటే క్యాస్ట్ పక్కన పెట్టేసి లేకుంటే స్థితిగతులు ఉమ్, నువ్వేంటి నువ్వేంటి ఇవేంటి. కొన్ని తెలుసుకుంటారు కదా నీకు ఉమ్, పెళ్ళయిందా లేదా అనేది అడుగుతారు. ఇప్పుడు ఈ ఉమ్, కాలంలో ఆ కాలంలో ఇప్పుడు అట్లా లేదు. ఆ ఉమ్, సందర్భం అలా కలిసి వచ్చింది. ఈమె తెలుసుకోవాలి అనే దాంట్లో లేదు. టైం ఉమ్, ఆ టైం ఎట్లా కలిసి వచ్చింది జరిగిపోయింది. బాండింగ్ లాస్ట్ పడుతుంది. లాస్ట్లో ఇప్పుడు మహానటిలో చూపించినట్టు ఏం లేదు. చాలా భయంకరమైన చేదు నిజాలు ఉంటాయి నిజ జీవితంలోకి వెళ్తే. అవి నిజ జీవితంలో ఎత్తులు చూసింది, మంచి మంచి ఎత్తులు చూసింది, జీవితాన్ని పూర్తిగా అనుభవించింది. ఉమ్. మీకు విషయం తెలుసా, కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటాం కదా, మనం ఏం పట్టీలు పెట్టుకుంటాం? వెండి. వెండి పట్టీలు. ఉమ్, ఆమె ఫస్ట్ టైం బంగారు పట్టీలు పెట్టుకుంది. ఉమ్, బ్రేక్ చేసింది ఆమె సంప్రదాయాన్ని. బంగారు ఎవరైనా కాళ్ళకు పెట్టుకుంటారు, హృదయాన్ని పెట్టుకుంటారు, నడుముకు పెట్టుకుంటారు, చెవులకు ముక్కులకు పెట్టుకుంటారు. ఆమె కాళ్ళకు వేసుకుంది బంగారాన్ని. ఉమ్, అంటే దేన్ని ఆమె లెక్క చేయలేదు. ఆమె ఎట్లా జీవించాలో ఉమ్. అట్లా జీవించింది.